హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 సెప్టెంబర్ 27th ఈవినింగ్ 5 PM కి ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 4th ODI మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే వీళ్ళు ఆస్ట్రేలియాతో బ్యాక్ టు బ్యాక్ 2 ODIs లాస్ అయ్యి వీళ్ళు లాస్ట్ మ్యాచ్ 3rd ODI లో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం ఫస్ట్ బౌలింగ్ తీసుకొని ఆస్ట్రేలియా టీం ని 304 రన్స్ కి డిఫెండ్ చేస్తారు. సో ఆ టార్గెట్ ని ఇంగ్లాండ్ బ్యాటర్స్ విల్ జాక్స్ నుంచి 82 బాల్స్ కి 84 రన్స్ అండ్ హ్యారీ బ్రూక్ నుంచి 94 బాల్స్ కి 110 రన్స్ రావడం చూసాం. సో వీళ్ళ వల్లనైతే ఆ టార్గెట్ ని చేజ్ చేయడం అయితే జరిగింది. మధ్యలో వర్షం పడడం కారణంగా డిఎల్ఎస్ మెథడ్ తో 46 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా మీద గెలిచారు ఈ ఇంగ్లాండ్ టీం. సో వీళ్ళకి ఈ మ్యాచ్ గెలవడం వల్ల ఈ రోజు మ్యాచ్ లో అయితే మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ ఇంగ్లాండ్ బౌలర్స్ బాగానే రాణించగలుగుతున్నారు. బట్ వీళ్ళ బ్యాటర్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు. వీళ్ళ టాప్ ఆర్డర్ లో ఫిలిప్ సాల్ట్ నుండి అనుకున్నంత రన్స్ రాకపోవడం వలన అతన్ని ఈ రోజు చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే బెన్ డకట్, హ్యారీ బ్రూక్స్ అండ్ జేమ్స్ స్మిత్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బ్రైడన్ కార్స్ అండ్ మాథ్యూ పాట్స్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ మినహాయించి మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే పర్వాలేదు, బాగానే రాణిస్తున్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచిగా రాణించగలిగే క్యాపబుల్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా చూసుకుంటే వీళ్ళు ఇంగ్లాండ్ తో 2 ODIs బ్యాక్ టు బ్యాక్ గెలిచి వీళ్ళు లాస్ట్ మ్యాచ్ 3rd ODI లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఆస్ట్రేలియా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళ బ్యాటర్ స్మిత్ నుంచి 82 బాల్స్ కి 60 రన్స్ అండ్ అలెక్స్ క్యారీ నుండి 65 బాల్స్ కి 77 రన్స్ అండ్ ఆరన్ హార్డిన్ నుండి 26 బాల్స్ కి 44 రన్స్ అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుండి రన్స్ రావడం వలన అయితే 50 ఓవర్స్ కి 304 రన్స్ అయితే రావడం చూసాం. బట్ వీళ్ళ బౌలర్స్ ఆ స్కోర్ ని డిఫెండ్ చేయడంలో విఫలం అయితే అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ బౌలర్ మిచెల్ స్టార్క్ అయితే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ వికెట్స్ అయితే చాలా ఫాస్ట్ గా తీసుకోవడం జరిగింది. బట్ అక్కడి నుంచి వికెట్స్ తీసుకోవడంలో విఫలం అయితే అయ్యారు. సో దాని వలన చాలా ఈజీగా ఇంగ్లాండ్ టీం అయితే గెలిచింది ఈ ఆస్ట్రేలియా టీం మీదన. సో వీళ్ళకైతే బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా డెప్త్ బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకున్న వీళ్ళ పేసెస్ అయితే ఎక్సలెంట్ గా బానే ఉన్నారు. బట్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో చిన్న స్క్వాడ్ చేంజ్ అయితే చేశారు. ట్రావిస్ హెడ్ ని అండ్ అడమ్ జంపాని బెంచ్ లో పెట్టడం వలన అయితే ఆ మ్యాచ్ లో ఎఫెక్ట్ అయితే జరిగింది వీళ్ళకి. సో ఈ రోజు మ్యాచ్ లో ఆ ఇద్దరు ప్లేయర్స్ ని కూడా తీసుకురావచ్చు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అండ్ అలెక్స్ క్యారీ నుండి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ అండ్ జాస్ హెజిల్వుడ్ నుండి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆస్ట్రేలియా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైన్ అప్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నారు. వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ఈ రోజు వీళ్ళు డెవలప్ చేసుకునే వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఒకేలా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ కి ఈ పిచ్ యొక్క అడ్వాంటేజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 231 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 217. సో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు ఇది ఒక లోయెస్ట్ స్కోర్ పిచ్ అని. సో ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. సో ఫైనల్లీ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 250 to 260 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇంగ్లాండ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది.
కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.